హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో కొబ్బరి మిఠాయి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చిన్నప్పుడు బండి మీద దొరికే ఈ కొబ్బరి మిఠాయి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఈ కొబ్బరి మిఠాయి ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్లేట్లోకి ఒక అర టీ స్పూన్ నెయ్యి వేసి ఈ విధంగా ప్లేట్ మొత్తం అప్లై చేసిన తర్వాత రెడీగా పక్కన పెట్టేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు చూడండి, ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. చిన్నగా అంటే కొంచెం పలుచగా ఉండేటట్టు కట్ చేసుకొని తీసుకోండి. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని వీటిని కూడా రెడీగా పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇదే ప్యాన్లోకి 1/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు 1 కప్పు వరకు వేసుకోవచ్చు, అంటే ఇంకొక 1/4 కప్పు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ని వేసి పంచదారని లో టు మీడియం ఫ్లేమ్లో ముదురు పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పంచదార బాగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి పాకం చెక్ చేసుకుందామండి. వాటర్లో వేయగానే ఒకే చోట గట్టిగా ఫామ్ అవ్వాలి, కానీ ఇక్కడ చూడండి స్ప్రెడ్ అవుతుంది కదా, అంటే మనకి ఇంకా పాకం రానట్టు. చూడండి, వాటర్లో ఈ విధంగా డిజాల్వ్ అవ్వకూడదనమాట, ఒకే చోట గట్టిగా ఫామ్ అవ్వాలి. మళ్ళీ ఇంకొక నిమిషం పాటు కలుపుకొని చెక్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, వాటర్లో వేసిన వెంటనే ఒకే చోట గట్టిగా ఫామ్ అయింది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా గట్టిగా ముద్దలాగా ఒకే చోట ఫామ్ అయింది అంటే మనకి కరెక్ట్ పాకం వచ్చినట్టు. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి. అలాగే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోకి వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పాకం వచ్చిన వెంటనే ఈ పని మొత్తం ఫాస్ట్గా చేసుకోవాలండి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ప్లేట్ నుండి ఈజీగా తీసేసుకోవచ్చండి. ఒకవేళ రాకపోతే 2-3 సెకండ్ల పాటు స్టవ్ మీద వేడి చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా చిన్నప్పుడు బండి మీద దొరికే కొబ్బరి మిఠాయి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నాకు తెలిసి ఈ రెసిపీ వచ్చేసి 90s కిడ్స్ ఫేవరెట్ రెసిపీ అనమాట. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.